సతీష్ కుమార్ సేవ ప్రతి ఒక్కరికి ఆదర్శం. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి. పుట్టగుంట సతీష్ కుమార్ ఆయన సేవా దృక్పథం ప్రతి ఒక్కరికి తెలిసిందే. 1947 ఐఎన్సి అనే ఒక కంపెనీని స్థాపించి మన హనుమాన్ జంక్షన్ బాపులపాడు మండల చుట్టుప్రక్కల ఎంతోమంది ప్రజలకు జీవనోపాధిని కల్పిస్తున్నారు సతీష్ కుమార్. కష్టంలో ఉన్నవారు సహాయం అడిగితే సహాయం చేసే గుణం కలిగిన వ్యక్తి. ఎంతోమంది పేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు ఆయన స్వంత డబ్బులతో ఆపరేషన్ చేయించడమే కాదు, చదువుకునే ఎంతోమంది విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబాలకు అండగా నిలిచారు పుట్టగుంట సతీష్ కుమార్. మరో గొప్ప విషయం ఏమిటంటే మన హనుమాన్ జంక్షన్ ఆశాజ్యోతి వికలాంగుల పాఠశాలలో ఎంతోమంది వికలాంగులకు భోజనం పెట్టడానికి, పాఠశాలను నడిపించడానికి ఎంతో ఇబ్బంది పడుతున్న వ్యవస్థాపకులకు అండగా నిలిచారు పుట్టగుంట సతీష్ కుమార్. తానే ఒక రోల్ మోడల్గా నిలబడేందుకు ఆశాజ్యోతి వికలాంగుల పాఠశాలకు ఆయన స్వంత నిధులు కేటాయించి వికలాంగులకు పిల్లలకు భోజనం ఏర్పాట్ల నుండి వారి వసతి ఏర్పాట్ల వరకు ఆయన సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం నేటికి నిలబడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇటీవల కాలంలో తిరుపతిలో 2 అంగవైకల్యం కలిగిన కమల పిల్లలకు తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోయారు. ఆ 2 వికలాంగ పిల్లలను దత్తత తీసుకుని ఆశాజ్యోతి వికలాంగుల పాఠశాలలలో వారికి అన్ని తానై ఉండి సహాయం అందిస్తున్నారు పుట్టగుంట సతీష్ కుమార్. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేస్తున్న ఎన్నో మంచి కార్యక్రమాలు ఎంతో మందికి ఆదర్శంగా ఉంటున్నాయి. దానిలోనే భాగంగా ఇటీవల జరిగిన మాజీ మంత్రి మాగంటి బాబు పుట్టినరోజు వేడుకల్లో 1 గంటలోనే 4 లక్షల రూపాయలు విరాళాలు వచ్చాయంటే అతిశయోక్తి కాదు. స్వయంగా మాజీ మంత్రి మాగంటి బాబే తెలియచేశారు. పుట్టగుంట సతీష్ కుమార్ను చూసి ఎంతోమంది నేర్చుకోవాలి, ఆయన చేస్తున్న సేవలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నాయని తెలిపారు. ఆయన చేస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాలకు ఆయనకు మనం సెల్యూట్ చేయాల్సిందే. టీవీ కూడా